హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్పైడర్ ప్లాంట్ గురించి అండి. ఈ స్పైడర్ ప్లాంట్ని అయితే మనం ఇండోర్ ప్లాంట్ కింద ఉపయోగించవచ్చు, అవుట్డోర్ ప్లాంట్ కింద కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ స్పైడర్ ప్లాంట్ని మనం పెంచడం వల్ల ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి. చాలా ఈజీగా మన గార్డెన్లో పెంచుకునే మొక్క ఇది. ఈ మొక్కని ఏ విధంగా పెంచాలో, దీని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా? ముందు ఈ స్పైడర్ ప్లాంట్ ఉపయోగాలు అయితే చెప్తున్నానండి. ఈ మొక్కను మనం ఇంట్లో పెంచడం వల్ల పిల్లలకు కానీ మనం పెంచుకునే జంతువులకి, పెట్స్కి కూడా ఎటువంటి హాని ఉండదు. ఈ స్పైడర్ ప్లాంట్ అందానికి, డెకరేషన్కే కాదు, దీన్ని సైంటిస్టులు పొల్యూషన్ ఎక్కువ మోతాదులో పీల్చుకునే మొక్కగా కూడా కనిపెట్టారండి. ఈ స్పైడర్ ప్లాంట్ కంపల్సరీ మనం అవుట్డోర్ ప్లాంట్ కింద ఉపయోగించవచ్చు, ఇండోర్ ప్లాంట్ కింద ఉపయోగించుకోవచ్చు, హ్యాంగింగ్ ప్లాంట్స్ కింద కూడా ఉపయోగించవచ్చు. దీన్ని అయితే మనం చాలా ఈజీగా కూడా పెంచుకోవచ్చు. దీనికి పెస్ట్ అది అయితే ఏమీ ఎక్కువ ఉండదండి. దీన్ని మనం పెంచడం కూడా చాలా ఈజీయే. ఇది ఇంట్లో పెంచడం వల్ల ఇంట్లో స్ప్రెడ్ అయ్యే చాలా రకాల హాని కలిగించే వాయువుల నుంచి కూడా గాలిని అయితే క్లీన్ చేస్తుంది. రేడియేషన్ పీల్చుకుని ఇంటిని హెల్తీ ఎన్విరాన్మెంట్గా కూడా మారుస్తుంది. ఈ మొక్క నాటిన వెంటనే 3 రోజుల్లోనే పెరుగుతుందండి. చూడండి, స్పైడర్ ప్లాంట్ నేను చాలా చిన్న మొక్క నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ పాట్లో అయితే పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా పెరిగిందో. చూసారు కదా, చిన్న చిన్న పిలకల్లా కూడా వచ్చాయి ఇవి. నేనేం చేశానంటే ఈ చిన్న బాటిల్లో అవి కట్ చేసి 10 days ఉంచానండి. 10 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది వేర్లు వచ్చాయి, చూసారు కదా. ఇలా వేర్లు వచ్చిన తర్వాత మనం వేరొక కుండీలో ఈ మొక్కనైతే నాటచ్చు. ఈ స్పైడర్ ప్లాంట్ ఒకటి తీసుకున్నామంటే ఈ మొక్క ద్వారా మనం చాలా మొక్కలను అయితే, బేబీ ప్లాంట్స్ని కూడా తీసుకుని పెంచవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉన్నటువంటి మొక్క దగ్గర నుంచి ఇలాగా చూసారు కదా, చివరి ఉంటున్నది. ఇలా కట్ చేయాలి పిలకని. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని అయితే వాటర్ బాటిల్లో నేను 10-15 రోజుల వరకు ఉంచితే మనకి వేర్లు అయితే వస్తాయండి. కానీ మనమైతే కనుక గ్రీన్గా ఉన్నటువంటి కొమ్మ నుంచే తీయాలి. అదైతే కనుక వేర్లు బాగా స్ప్రెడ్ అయ్యి బాగుంది. చూపిస్తున్నాను చూడండి. ఇది వేర్లు ఎంత బాగా వచ్చాయి, చూసారు కదా. గ్రీన్గా ఉన్నటువంటి కొమ్మ నుంచి వచ్చిన చివరి ఉన్నట్టే బేబీ ప్లాంట్ని తీసి నేను వాటర్లో ఉంచాను, వేర్లు వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని వేరొక కుండీలో పెడతాను. చూడండి, ఇవైతే వెండినటువంటి కొమ్మల కింద ఉన్నాయి కదా, గ్రీన్ లేదు. ఇటువంటి కొమ్మలు పెట్టినా మనకి వేర్లు అయితే రావు. అందుకని మనం గ్రీన్గా ఉన్నటువంటి కొమ్మనే, చివరున్నటువంటి బేబీ ప్లాంట్ని తీసి ఇలా వాటర్ బాటిల్లో ఒక 10 రోజులు ఉంచామంటే వేర్లు వస్తాయి. వేర్లు వచ్చిన తర్వాత మనం వేరొక కుండీలో మొక్కనైతే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను చిన్న పాట్లో పెడుతున్నాను. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చినటువంటి పాటు. దీంట్లో నేను కొబ్బరి చిప్పలు పెడుతున్నానండి. కొబ్బరి చిప్పలు పెట్టి ఎండిన ఆకులు వేసి మట్టి మిశ్రమాన్ని అయితే కలిపి పెడతాను. దీన్ని అయితే మాత్రం పాటింగ్ మిక్స్, మట్టి, అలాగే వర్మి కంపోస్టు 50% మట్టి, 30% వర్మి కంపోస్టు, ఇసుక ఒక 20% వేసి మనమైతే మొక్కను పెట్టుకోవచ్చండి. చిన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇండోర్ ప్లాంట్ కింద కూడా యూజ్ చేయొచ్చు. దీనికైతే వాటరింగ్ అయితే సమ్మర్లో అయితే రోజుకి ఒకసారి ఇవ్వాలండి. అదే వింటర్లో అయితే వారానికి 2 సార్లు ఇవ్వాలి. మొక్కకి నీరైతే చూసుకుని ఇస్తూ ఉండాలండి. ఈ మొక్కని బాగా ఎండలోనూ పెట్టకూడదు, బాగా చలిలోను కూడా పెట్టకూడదు. బాగా ఎండ పడితే కనుక ఆకులు మాడిపోయినట్టు అయిపోతాయి. నెలకొకసారి ఎరువులు అయితే ఇస్తూ ఉండాలి. సమ్మర్ అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చండి. వాటరింగ్ మనం ఎక్కువ తక్కువ చేసామంటే పెరుగుదల అయితే మందగిస్తుంది. మనం ఆకుల మీద మట్టిపోయేలాగా ఆ వాటర్ బాటిల్ కన్నాలు పెట్టి, లేకపోతే స్ప్రేయర్తో కానీ క్లీన్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎండిన ఆకులను అయితే తీసేస్తూ ఉండాలండి. ఇప్పుడు నేను పాటింగ్ మిక్స్ 3 కలిపి ఈ చిన్న నర్సరీ పాట్లో పెట్టాను. ఇప్పుడు ఈ బేబీ ప్లాంట్ని అయితే కనుక ఈ కుండీలో నాటుతున్నానండి.
నాటి నేను ఈ రెడ్ బౌల్లో పెట్టి టేబుల్ మీద నేను ఇండోర్ ప్లాంట్ కింద యూజ్ చేస్తాను. ఈ మొక్క ఇంట్లో పెంచడం వల్ల అలర్జీ ఉన్న వాళ్ళకి కూడా అలర్జీ అది రాకుండా ఉంటుందండి. దీన్ని పెంచడం చాలా ఈజీ కూడా కదా. పెస్ట్ అయితే ఎటువంటి పెస్ట్ కూడా ఈ మొక్కకైతే ఏమీ రాదు. నేనైతే గెస్ చేయలేదు ఏమీని. ఈ మొక్క స్ట్రెస్ తగ్గించే కూడా గుణం ఉంది దీంట్లోని. అందుకని కంపల్సరీ ఈ స్పైడర్ ప్లాంట్ అయితే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనం పెంచాల్సిన మొక్క అండి. చాలా ఈజీగా హ్యాంగింగ్ ప్లాంట్స్ కింద కూడా ఉపయోగించవచ్చు. మరి ఇటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి స్పైడర్ ప్లాంట్ని అయితే మీరు కూడా తప్పనిసరిగా కనీసం బాల్కనీలోనైనా పెంచొచ్చండి. చాలా ఈజీగా ఒక మొక్క ద్వారా ఎన్నో మొక్కలను అయితే మనం బేబీ ప్లాంట్ని తీసి వేరొక కుండీలో వేసుకుని పెంచుకోవచ్చు. ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. మరి ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ మొక్కను మీరు కూడా పెంచాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్. ఆడియో ఆన్ చేయలే పిచ్చుకోక